హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ క్లాస్ నేను ఫస్ట్ క్లాస్ అప్లోడ్ చేశానండి. అంటే ప్రాఫిట్ మోటివ్ తో పనిచేయనటువంటి సంస్థలు, సర్వీస్ మోటివ్ తో పనిచేసే సంస్థలు, వాటి గురించి మనం ఇప్పుడు చెప్తున్నాము. ఇవి సిఎంఏ ఇంటర్ లో వెయిటేజ్ ఉన్న చాప్టర్ అండి. ఇది మనకి పార్ట్నర్షిప్ అకౌంట్స్ కూడా నేను నిన్న అప్లోడ్ చేశాను ఒక వీడియో. పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఒకటి, తర్వాత నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, తర్వాత ఫైనల్ అకౌంట్స్, ఓకే. తర్వాత వచ్చేటప్పటికి మన క్లాస్ లో కంపెనీ అకౌంట్స్, ఓకే. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. సరే, నేను ఎన్పిఓ గురించి ఏం చెప్పాము అంటే, ఇప్పుడు ట్రేడింగ్ కన్సర్న్స్ ఎట్లా అయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాయో, అదే మాదిరిగా ప్రాఫిట్ మోటివ్ తో పని చేయకపోయినా కూడా ఇయర్ ఎండింగ్ కి, అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ అంటే ఏంటి, అక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అనకూడదు. ఇక్కడ మనం ట్రేడింగ్ కన్సర్న్ లో నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ ఏదైతే అన్నామో, ఇక్కడ ఈ సర్వీస్ మోటివ్ తో పనిచేసే ఈ ఆర్గనైజేషన్స్ లో ఈ ప్రాఫిట్ ని ఏమంటాము అంటే, ప్రాఫిట్ అనకుండా ఇన్కమ్. అర్థమవుతుందండి? ఇన్కమ్ దేని మీద మిగులు అంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ద ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ద ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ మీద ఎక్కువగా ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని సర్ప్లస్ అని పిలుస్తారు. అలాగే డెఫిసిట్ అంటే లాస్ వస్తే కనుక ఏమనాలి అంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ద ఇన్కమ్. ఇన్కమ్ మీద ఎక్స్పెన్సెస్ కనుక ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే డెఫిసిట్ అంటారు. నెట్ ప్రాఫిట్ ప్లేస్ లోనేమో సర్ప్లస్, ఓకే. నెట్ లాస్ ప్లేస్ లోనేమో డెఫిసిట్ అని చెప్పాలన్నమాట. ఆ రెండు టర్మ్స్, రైట్. మరి అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా అయితే వేస్తామో, ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వేస్తాం. సేమ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నామినల్ నేచరు అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇక్కడ కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కూడా నామినల్ నేచర్ ప్రకారమే మనం రాస్తామండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఓకే. మొత్తం మీద మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఈ ఆర్థిక నివేదికలు ఎన్ని తయారు చేస్తున్నాం అంటే, ఆ స్టేట్మెంట్స్ మూడండి. ఒకటి రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఒకటి వేస్తాము, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. తర్వాత మనకి ఆ డబ్బులు మిగిలినయా లేదా తగ్గినయా అని తెలుసుకోవడానికి డెఫిసిటా లేదా సర్ప్లసా తెలుసుకోవడానికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వేస్తాము. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వేస్తామండి, రైట్. ఒకటి ఏంటంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్. ఈ మూడింటి గురించి మనం తెలుసుకోవాలి. నిన్న నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇన్కమ్ అదే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో ఏమేమి వస్తాయి అనేటటువంటి, అంటే ఇన్కమ్ ఏ రూపంలో వస్తుంది. అదే ట్రేడింగ్ కన్సర్న్ అయితే గూడ్స్ ప్రొడ్యూస్ చేసి వాటిని, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అయితేనేమో గూడ్స్ ప్రొడ్యూస్ చేసి అమ్ముతారు, ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, ఇన్కమ్ వస్తుంది, ఓకే. మరి ఇక్కడ ఎలా వస్తుంది ఇన్కమ్ అంటే, వీటి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి అంటే నేను చెప్పున్నానండి. నేను వీటి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, మనకి డొనేషన్స్. ఓకే, డొనేషన్స్ లో టూ టైప్స్ ఉన్నాయి. అవి స్పెషల్ డొనేషన్స్, జనరల్ డొనేషన్స్, ఓకే. తర్వాత లెగసీస్. లెగసీస్ అంటే ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ తదనంతరం ఆస్తుల్ని ఆ, ధర్మ సంస్థలకి లేదా అనాథ శరణాలయాలకు రాస్తా ఉంటారండి, ఓకే. వాటిని లెగసీస్ అంటారు. అలాగే లైఫ్ మెంబర్షిప్ ఫీజు, ఒక సభ్యుడు చేరినప్పుడు అతని జీవిత కాలంలో ఒకసారి కట్టేటటువంటి ఫీజు కాబట్టి లైఫ్ మెంబర్షిప్ ఫీజు అంటారు. ఎంట్రన్స్ ఫీజు, తర్వాత ఎండోమెంట్, ఓకే. తర్వాత ఇంకా వచ్చేటప్పటికి మనకి సబ్స్క్రిప్షన్స్. ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, జనాలు ఎవరైతే సభ్యులుగా జాయిన్ అవుతారో వాళ్ళు ఇయర్లీ యాన్యువల్ ఇన్కమ్ అన్నమాట, సంస్థకు వచ్చేటటువంటి యాన్యువల్ ఇన్కమ్. ఈ రూపంలో ఆ, వాళ్ళకి సంస్థకి ఆదాయం వస్తూ ఉంటది. మరి ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదండి. దాని ప్రకారం ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మనం ఎంటర్ చేస్తాం. ఇవాళ మనం ఏంటంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో మనం ఏమేమి తీసుకుంటాము, రైట్. రిసిప్ట్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో ఏం తీసుకుంటాము అంటే, అసలు ఇది ఏ నేచర్ అంటే క్యాష్ బేసిస్ అండి. రిసిప్ట్ అండ్ అకౌంట్ ఏ బేస్ లో వేస్తాము అంటే మనం క్యాష్ బేస్ అకౌంట్స్ అండి ఇది. అంటే మనం క్యాష్ బుక్ ఎలా తయారు చేస్తారండి మీరు, క్యాష్ బుక్ రూల్ ఏంటి, క్యాష్ బుక్ రిలేట్స్ టు రియల్ అకౌంట్. మీరు ఏదైనా చేయండి, ఎన్నైనా చేయండి, మనకి త్రీ అకౌంట్స్ మనం ఫస్ట్ డెబిట్ క్రెడిట్ రూల్స్ గా మనం చెప్పుకున్నాము. త్రీ రూల్స్ ఉన్నాయి, త్రీ. ఏంటి? డెబిట్ క్రెడిట్ రూల్, పర్సనల్ అకౌంట్, నెక్స్ట్ రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఏ అకౌంట్ అని వేయండి, మీరు మొత్తం కూడా ఈ మూడింటి చుట్టూ తిరుగుతూ ఉంటది. అలాగే ఇప్పుడు నేను ఏమన్నాను, రిసిప్ట్ అండ్ పేమెంట్. ఏంటండి రిసిప్ట్, అక్కడ ఏంటి, అక్కడ రిసీవ్ చేసుకునేది అంటే క్యాష్ అండి. క్యాష్ రిసీవ్ అయినా, అలాగే క్యాష్ వెళ్ళిపోయినా. క్యాష్ రిసీవ్ అయితేనేమో క్యాష్ బుక్ రూల్ ప్రకారంగా అకార్డింగ్ టు రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఓకే. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ వాట్ ప్లేస్ లో ఏంటి అంటే క్యాష్. క్యాష్ అనేటటువంటి ఐటమ్ ఏమవుతుంది, సంస్థలోనికి రిసీవ్ చేసుకుంటేనేమో డెబిట్ చేయండి, పే చేస్తేనేమో
క్రెడిట్ చేయండి అంతే. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏ రూల్ ప్రకారం అంటే అకార్డింగ్ టు రియల్ రూల్. అలా మనం రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ వేస్తాం. అంటే ఏంటి, డబ్బులు ఎప్పుడు వచ్చినా సరే, ఇవి ఏ ఇయర్ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇయర్. ఏ ఇయర్ అంటే ఏంటి, మనము 2024 సమ్ చేస్తున్నాం, 2024 సమ్ చేస్తున్నప్పుడు 2023కి సంబంధించి వచ్చినా గానీ తీసుకోవాలి, లేదా నెక్స్ట్ ఇయర్ రాబోయే సంవత్సరం అయినా కానీ వచ్చినా కానీ రిసీవ్ అయినాక తీసుకోవాలి. అలాగే పేమెంట్స్ కూడా అండి, లాస్ట్ ఇయర్ ఇప్పుడు పే చేసినా మనం రాసుకోవాలి, ఫ్యూచర్ది పే చేసినా కూడా రాసుకోవాలి. అంటే ఏంటి, క్యాష్ బేస్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే రియల్ గా గనక డబ్బులు వెళ్ళిపోతే రాయాలి, రియల్ గా డబ్బులు వస్తే రాయాలి అంతే. అవి ఎప్పుడైనా సరే అనవసరము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇయర్. ఇయర్ తో సంబంధం లేదు. ఒక 3 సంవత్సరాల డబ్బులు ఇప్పుడు వసూలైనా కానీ రాయాల్సిందే. అది ఏ అకౌంట్ లో అండి, రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బేస్ చేసుకురండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం ఎలా రాసాం, ట్రేడింగ్ కన్సర్న్ లో అక్రూయల్ బేస్ అకౌంట్. అక్రూయల్ అంటే అర్థం ఏంటి అంటే ఆ సంవత్సరం మాత్రమే తీసుకో, ఆ ఇయర్ మాత్రమే. నువ్వు రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకోపోయినా, అలాగే పే చేసినా పే చేయకపోయినా కానీ ఆ ఇయర్ ఇన్కమ్ ని రికగ్నైజ్ చేయి, ఆ ఇయర్ ఎక్స్పెన్స్ ని రికగ్నైజ్ చెయ్యి. అది ఏ అకౌంట్ లో అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇట్లా ఎలా, లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్రూయల్ బేస్ అంటే మీనింగ్ అదనమాట. ఓకేనా. ఆ ఇయర్ రికగ్నైజ్ చేయండి. అందుకే కదండి శాలరీస్. ఓకే. ఆ సంవత్సరంలో శాలరీస్ మంత్లీ 10,000, 12 నెలలకి ఎంతండి, 12 నెలలకి వచ్చేటప్పటికి 12 ఇంటూ 10,000 చొప్పున 1,20,000 రూపాయలు రావాల్సింది. డిసెంబర్ మంత్ శాలరీస్ అదే పే చేయలేదు. పే చేయాల్సిన 12 నెలల శాలరీస్ లో ఒక మంత్, డిసెంబర్ మంత్ పే చేయకపోయినా కూడా, అంటే ఎంత పే చేశారండి, 12, మనకి ఏమంటున్నారు 10,000 ఇంటూ 12 అంటే ఎంత, 1,20,000 రూపీస్ పే చేయాల్సిన చోట సంస్థ ఎన్ని పే చేసింది, 11 మంత్స్కే పే చేసిందండి. అర్థమవుతుందా. అయినా సరే ఏం చేయాలి అంటే 1,20,000 చూపించాలి, ఆ 10,000 రూపీస్ యాడ్ చేయాల్సిందే. అవుట్ స్టాండింగ్ శాలరీ ఇంకా రికగ్నైజ్ చేయలేదా మనం. ఓకే. ఆ ఇయర్ కి రిలేటెడ్వి తీసుకోవాలి. అలాగే లాస్ట్ ఇయర్ అయినా సరే, లేదంటే అంతకు ముందు సంవత్సరాలు, లేదంటే రాబోయే సంవత్సరాలు ఏవైనా ఉన్నా కానీ ఒకవేళ కలిసి ఉంటే లెస్ చేయాలి. ఇది అండి రూల్. అంటే ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. దేనికి డిఫరెంట్ ఫ్రమ్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లోనేంటి, ఏ ఇయర్ కి సంబంధించినవి అయినా కానీ వాస్తవంగా కళ్ళతో డబ్బులు చూసామా లేదా, చేతిలో డబ్బులు పడితే రాసేయడమే అంతే, క్లియర్. రిసిప్ట్ పేమెంట్, రిసిప్ట్ చేసుకున్నావా లేదా, అది ఏ సంవత్సరం అయితే నీకు అనవసరం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆ సంవత్సరపు ఇన్కమ్ నే రికగ్నైజ్ చేయాలి, ఆ సంవత్సరపు ఎక్స్పెన్స్ నే రికగ్నైజ్ చేయాలి. ఎందుకు అంటే కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అనకూడదు, డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ ఇయర్ రికగ్నైజ్ చెయ్యి. నువ్వు పే చెయ్యి, పే చేయకపో, రిసీవ్ చేసుకోకపో, కానీ ఆ ఇయర్ రికగ్నైజ్ చేయాలి అకార్డింగ్ టు అక్రూయల్ బేస్. క్లియర్ అండి. ఇక బ్యాలెన్స్ షీట్ తెలిసిందే కదండి. బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నేచర్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో రాస్తాం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏవి రాస్తాం, ఓన్లీ రెవెన్యూ నేచర్ రాస్తామండి, లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రిసిప్ట్ అండ్ పేమెంట్ లో అన్ని రాసి పారదొప్పుతాం, మనం అన్ని రాసి పారేస్తాం. ఏంటి, ఓ, మనం ఫర్నిచర్ కొన్నాం, అది ఏం నేచర్, క్యాపిటల్ ఎక్స్పెన్స్ రాయాల్సిందే. శాలరీ పే చేసాం, రెవెన్యూ నేచర్ రాయాల్సిందే. డబ్బులు వెళ్ళిపోయినాయి రాయంతే. అది క్యాపిటల్ నేచర్ అవని, అది రెవెన్యూ నేచర్ అవని, అన్ని ఎక్కడ తీసుకోవాలి మనము అంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ లో తీసుకోవాలి. కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఓన్లీ ద ఐటమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు రెవెన్యూ నేచర్ సంబంధించినవి తీసుకో. మరి బ్యాలెన్స్ షీట్ లో ఓన్లీ క్యాపిటల్ ఐటమ్స్ తీసుకో. రిసిప్ట్ అండ్ పేమెంట్ లో అన్ని కలిపి తీసుకో, అంతే. సింపుల్, రైట్. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నానండి, ఒక్క నిమిషము. ఓకే. ఓకే అండి, కనబడుతుందా. రైట్. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదిగోండి, ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, మీ స్టడీ మెటీరియల్లో యాజ్ పర్ ఏ సిలబస్ అండి, 2022 సిలబస్ మనం చెప్పుకుంటున్నాము. 3.2. ఇంకోండి, నేను ఇవన్నీ చెప్పాను, డొనేషన్స్, ఎంట్రన్స్ ఫీజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. ఇదిగోండి అయిపోయింది క్లాస్, చూసుకోండి, కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇదిగోండి అయిపోయినాయి, ఇవన్నీ చెప్పేశాను. ఇప్పుడు మనము దేని గురించి మాట్లాడదామంటే ప్రిపరేషన్ ఆఫ్ రిసిప్ట్ అండ్ పేమెంట్స్. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఆల్రెడీ. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ నేను ఇక్కడ చెప్తా వెళ్ళిపోతా.
దిస్ ఈజ్ ద సమ్మరైజర్ ఫ్రమ్ ఆఫ్ ద క్యాష్ బుక్, చెప్పాను కదా క్యాష్ బుక్ అని, ఆఫ్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎంటర్ప్రైజెస్ ఆర్ మేడ్ ఆన్ క్యాష్ బేసిస్ అండ్ ఐటమ్స్ పర్టైనింగ్ టు ప్రీవియస్ ఇయర్, చెప్పాను కదా, ఆర్ కరెంట్ ఇయర్ ఆర్ సబ్సిక్వెంట్ ఇయర్, అంటే రాబోయే సంవత్సరం అయినా సరే. ఆల్సో రికార్డెడ్, డబ్బులు వచ్చినాయా పోయినాయి అంతే. It is a memorandum account in which the receipts are shown on left side and the payments are shown on the right side. మనకి ఎందుకండి ఇదంతా, ఇది రియల్ అకౌంట్ ని ఫాలో అవుతాము రియల్ అకౌంట్ ప్రకారము. రియల్ అకౌంట్ లో డెబిట్ సైడ్, డెబిట్ అంటే వాడు లెఫ్ట్ అంటున్నాడు కదండి, డెబిట్ సైడ్ ఏమో నువ్వేం రాస్తారండి, రిసిప్ట్స్ రాసుకో. క్రెడిట్ సైడ్ ఏమో ఇన్కమ్స్ రాసుకో, అంతే. క్రెడిట్ సైడ్ ఏమో పేమెంట్స్ రాసుకో, అంతే. క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ, నేనేం చెప్పాను, రెండే పాయింట్ చెప్పా. డబ్బులు వచ్చినా పోయినా తీసుకో అకార్డింగ్ టు రియల్ అకౌంట్. ఏ ఇయర్ అయినా తీసుకో, అది రెండో పాయింట్. ఓకే, అమౌంట్ రిసీవ్ చేసుకున్నా పే చేసినా కానీ రిసిప్ట్ అండ్ పేమెంట్ లో తీసుకో. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పానండి, అది ఏ ఇయర్ అయినా సరే తీసుకోండి. థర్డ్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పాను, అది క్యాపిటల్ అవ్వచ్చు రెవెన్యూ అవ్వచ్చు, తీసుకోవచ్చు. ఈ పేరాలో చెప్తుంది అదే కదండి. ఇదిగోండి, క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ ఐటమ్స్ ఆర్, నేను 3 పాయింట్స్ చెప్పాను, ఆ 3 పాయింట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఎంటర్డ్ ఇన్ టు ద రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్. దిస్ అకౌంట్ ఈస్ రియల్ అకౌంట్ ఇన్ నేచర్, చెప్పానా లేదా. నో ప్రొవిజన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ దిస్ అకౌంట్. ద అకౌంట్ బిగిన్స్ విత్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్. సేమ్ క్యాష్ బుక్ లో కనుక మనం నేర్చుకున్నప్పుడు క్యాష్ బుక్ లో ఏం రాస్తున్నాం మనం, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేసి క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా రాస్తామో ఇక్కడ కూడా అంతే. అండ్ ఎండ్స్ విత్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్, రైట్. క్యాష్ బుక్ వస్తే ఇది వచ్చినట్టే, ఇంకా అంతే. ఇదిగో ప్రొఫార్మా మాట. ప్రొఫార్మా ఏమంటున్నారు చూడు, స్టార్ట్స్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేసుకో. ఎండ్స్ విత్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఏం బ్యాలెన్స్ అండి అది, క్యాష్ బ్యాలెన్స్, ఇంకోటి ఏం బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. మరి ఇక్కడ ఏం రాయాలి, రిసిప్ట్స్, ఆల్ రిసిప్ట్స్. ఏంటవి, క్యాపిటల్ ఆర్ రెవెన్యూ, క్యాపిటల్ అయినా రెవెన్యూ అయినా. అలాగే మేబీ రిలేటెడ్ టు ఎనీ పీరియడ్, ప్రీవియస్, కరెంట్ ఆర్ సబ్సిక్వెంట్. నేను చెప్పానా ఇదే. నెక్స్ట్ ఆల్ పేమెంట్స్, క్యాపిటల్ ఆర్ రెవెన్యూ. అంటే ఫర్నిచర్ కొన్నా గానీ రాసుకో. ఫర్నిచర్ పర్చేస్ చేస్తే, ఇదిగో ఫర్నిచర్ పర్చేస్ చేస్తేనేమో క్యాపిటల్, అలాగే శాలరీ పే చేస్తేనేమో రెవెన్యూ, అంతే, సింపుల్. మేబీ రిలేటెడ్ టు ఎనీ పీరియడ్, ప్రీవియస్, కరెంట్, సబ్సిక్వెంట్, అంతే. రిసిప్ట్ అండ్ పేమెంట్ అది. ఫీచర్స్ అవే రిపీట్ చేస్తాడండి, కొత్తగా ఏం ఉండదు. లైన్ టు లైన్ రావాల్సిందే. నువ్వు ఎంసీక్యూలో నువ్వు 15 to 30 మార్క్స్ తెచ్చుకోవాలంటే లైన్ టు లైన్ రావాల్సింది. ఇక్కడ తప్పిస్తే దీన్ని మించి మాత్రం పోరండి, ఖచ్చితంగా డ్యామ్ షూర్ చెప్తున్నా. మీ స్టడీ మెటీరియల్ మించి పోడు. It is an account which contains all cash and bank transactions made by a non-profit organizations during a particular financial period. Next, it is a memorandum account. Bits adugutarandi. It is real account by nature. It starts with the opening balances of cash and bank. It is a summary of cash book. Summary of all cash receipts, both capital revenue during the period are debited to it. All cash payments, both capital and revenue during the period, are credited to this account. It ends with closing cash and bank balances. While recording the cash and bank transactions, all entries are made on cash basis. Okay. అక్రూయల్ బేస్ కాదండి, క్యాష్ బేస్ అంటే డబ్బులు రిసీవ్ చేసుకున్నది రాసుకుంటాం, డబ్బులు పోతే రాసుకుంటాం, అంతే. అవి ఎప్పటివైనా కానివ్వండి, అంతే. ఈ ఇయర్ అనేం లేదు, రైట్. అర్థమైంది కదండి. రిసిప్ట్ అండ్ పేమెంట్ అయిపోయింది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ సంస్థకి మిగులు వచ్చిందా లేదంటే లోటు వచ్చిందా, సర్ప్లస్ వచ్చిందా డెఫిసిట్ వచ్చిందా అనేది దీని ద్వారా తెలుసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్, సర్ప్లస్ లేదా డెఫిసిట్. ఓకే, సేమ్ మన పిఎండ్ఎల్ అకౌంట్ లో, సేమ్ పిఎండ్ఎల్ అకౌంట్ మాదిరి ఇది ఏ బేస్ అకౌంట్ అండి, ఎక్రూయల్ బేస్ అకౌంట్. ఆ ఇయర్వి మాత్రమే తీసుకోవాలి. అర్థమవుతుందండి, ఆ ఇయర్వి మాత్రమే తీసుకోవాలి. సబ్సిక్వెంట్ ఇయర్వి కానీ లేదంటే ప్రీవియస్ ఇయర్ కానీ ఏమైనా కలిసి ఉంటే తీసి పాడై, అంతే రూల్. చూడు, this is the income statement of non-profit organization. As the name suggests, only revenue items. ఇంకోటి ఏంటండి, ఇంకో పాయింట్, ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్. అక్రూయల్ బేస్ అనగానే నీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఆ ఇయర్ మాత్రమే తీసుకోవాలనేది అక్రూయల్ బేస్ చెప్తుంది. రెవెన్యూ నేచర్ అంటే అర్థం ఏంటి అంటే శాలరీ పెయిడ్ లేదంటే కమిషన్ రిసీవ్డ్ అలాంటివే తీసుకోవాలి, క్యాపిటల్ ఐటమ్స్ తీసుకోకూడదు. ఓకే, దీంట్లో వచ్చేది ఏంటి, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఇవే పాయింట్స్ ఇక్కడ చెప్తారు, చూసుకోండి. దిస్ ఈస్ ద ఇన్కమ్ స్టేట్మెంట్ ఆఫ్ ద నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. యాజ్ ద నేమ్ సజెస్ట్, ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్, దట్ ఈస్ రెవెన్యూ ఇన్కమ్స్ అండ్ రెవెన్యూ expenditures are recorded herein.
ఇన్కమ్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ వైల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద డెబిట్ సైడ్. ఎందుకండి ఇదంతా మనకి గోలా? ఇది నామినల్ నేచర్ అని చెప్పాను అనుకో, తెలిసిపోలా మీకు. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది నామినల్ నేచర్. ఎన్ని పాయింట్స్ చెప్పాను నేను? అక్రూయల్ బేస్ అకౌంట్స్ అంటేనేమో అర్థం ఏంటి? ఆ ఇయర్ మాత్రమే రాసుకో. రెవెన్యూ నేచర్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ శాలరీ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్ అలాంటివే తీసుకో. అంటే రికరింగ్ నేచర్వే తీసుకో. ఫర్నిచర్ పర్చేస్ చేస్తే తీసుకోవద్దు. నామినల్ నేచర్ ని ఫాలో అవుతుంది అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అంటే డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ అనేసి రాస్తావు నువ్వు, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అని రాస్తావు అంతే. బోత్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బి టేకెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అక్రూయల్ కాన్సెప్ట్ చెప్పానా? నెక్స్ట్, దిస్ అకౌంట్ షుడ్ రిఫ్లెక్ట్ ఓన్లీ ఐటమ్స్ దట్ ఆర్ పర్టైనింగ్ టు కరెంట్ పీరియడ్. ద బ్యాలెన్స్ ఆఫ్ దిస్ అకౌంట్ షోస్ ఎయిదర్ ఏ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఫోన్ ఏదో వచ్చినట్టుంది. డెఫిసిట్. ఓకే. ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్, చూడండి, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఈస్ కాల్డ్ సర్ప్లస్. అలాగే అండ్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ ఈస్ కాల్డ్ డెఫిసిట్. అంటే మనం ఎన్పి, నెట్ ప్రాఫిట్ అని, నెట్ లాస్ అని ఎలా అంటాం అలా, కానీ అనకూడదు. సో తీసేస్తున్నాం. అయిపోయిందండి. నెక్స్ట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సేమ్ మళ్ళీ అదే చెప్తాడు. ఏముంది? ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటే శాలరీస్ పెయిడ్, ఓకే, అలాగే రెంట్ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇలా ఓన్లీ రిలేటెడ్ టు కరెంట్ పీరియడ్, ఆ సంవత్సరానికి పే చేసిన పే చేయకపోయినా తీసుకోవాలి. షోస్ ఎయిదర్ సర్ప్లస్. తర్వాత ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ ఎగ్జాంపుల్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, సబ్స్క్రిప్షన్స్ ఇలా ఓన్లీ రిలేటెడ్ టు కరెంట్ పీరియడ్ ఆర్ ఇక్కడ ఏంటి? షోస్ డెఫిసిట్. అది ఫీచర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. మళ్ళీ అదే రిపీట్ అయ్యింది. నేను ఏం చెప్పాను అది చూడండి. చెప్పాను కదా, ఇట్ ఈస్ బై నేచర్ నామినల్ అకౌంట్. All expenditures of revenue nature for the particular period are debited to this account on accrual basis. All revenue incomes related to the particular period are credited to this account on accrual basis. All capital incomes and expenditures are excluded. Capital nature ఎక్కడికి వెళ్తాయి? బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి. సో తీసుకోకూడదు. ఓన్లీ కరెంట్ ఇయర్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్. అకౌంట్స్ రిలేట్ టు అదర్ పీరియడ్స్ ఆర్ డిడక్టెడ్. అమౌంట్స్ అవుట్ స్టాండింగ్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఆర్ యాడెడ్. ఆ సంవత్సరానికి సంబంధించినవి మనం యాడ్ చేస్తాము. నేను ఈ క్లాస్ స్టార్టింగ్ లో దీన్ని షేర్ చేయకముందు నేను చెప్పాను. ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి ఈ వీడియోలోనే. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఈస్ క్రెడిటెడ్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఈస్ డెబిటెడ్. యాన్యువల్ డిప్రిసియేషన్ ఆన్ ఎసెట్ ఈస్ ఆల్సో డెబిటెడ్. ఎందుకు అంటే డెబిట్ సైడ్ అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఓకే, డిప్రిసియేషన్ అనేది అంతేగా. నెక్స్ట్, నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కదా డిప్రిసియేషన్. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ కాల్డ్ సర్ప్లస్ అండ్ ఈజ్ యాడెడ్ విత్ క్యాపిటల్ ఆర్ జనరల్ ఫండ్ ఎట్సెట్రా ఇన్ ద బ్యాలెన్స్ షీట్. If expenditure is more than income, it is deficit and is deducted from capital or general fund, etc. in the balance sheet. In the next, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో ఏం తీసుకుంటాము అంటే నువ్వు క్యాపిటల్ రిసిప్ట్స్, ఓన్లీ క్యాపిటల్ రిసిప్ట్స్. ఎక్కడ? లయబిలిటీ సైడ్. అలాగే ఓన్లీ క్యాపిటల్ పేమెంట్స్ ఎక్కడ? అసెట్ సైడ్. ఇంతే. అంటే లయబిలిటీ సైడ్ నువ్వేం తీసుకుంటున్నావు? క్యాపిటల్ ఫండ్, ఓకే, తర్వాత డొనేషన్స్, ప్రత్యేకించి స్పెషల్ డొనేషన్స్. ఎందుకు అంటే వచ్చినటువంటి ఆ అమౌంట్ ని ఎప్పటికైనా మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో వీటిని బయటికి పంపించేయాలి సంస్థ. అందుకు క్యాపిటల్ ఫండ్ ఏమో మరి ఓనర్ తీసుకుపోతాడు కదా, అందుకని లైబిలిటీ కిందనే ట్రీట్ చేసుకుంటది. క్యాపిటల్ ఫండ్, స్పెషల్ డొనేషన్, లెగసీస్. ఓకేనా? ఏదైనా టోర్నమెంట్ సంబంధించి టోర్నమెంట్ ఫండ్. అట్లా ఇక్కడ వచ్చేటప్పటికి క్యాష్ అండ్ బ్యాంకు. తర్వాత ఫర్నిచర్లు అలాంటివి అనుకుంటే ఫర్నిచర్ పర్చేజ్డ్. ఓకేనండి? ఇట్లా మనం అమౌంట్ తీసుకుంటాం అనమాట. ఒక్కొక్కటి క్యాష్ అండ్ బ్యాంకు, ఫర్నిచర్ పర్చేజ్డ్, ఇలా క్యాపిటల్ నేచర్ మాత్రం మెషినరీ పర్చేజ్ ఏమన్నా చేసినా కానీ ఇలాంటివి మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం చూడండి. ఇక ఏమన్నారంటే అకౌంటింగ్ పైన ఇక్కడ నుంచి రాసుకొచ్చినలా చూద్దాం. కంటిన్యూషన్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. ఇట్ ఆల్సో హ్యాస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ఈక్వేషన్. తెలిసిందే కదండి అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటండి? అకౌంటింగ్ ఈక్వేషన్ చెప్పండి. ఒకటేంటి? క్యాపిటల్ ప్లస్
outside liabilities is equal to assets, right? అది అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే. బట్ దెర్ ఈస్ నో క్యాపిటల్ అకౌంట్, ఇన్స్టెడ్ దెర్ ఈస్ ఏ క్యాపిటల్ ఫండ్ అనాలి ఇక్కడ. ద సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఫ్రమ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈస్ అడ్జస్టెడ్ అగేన్స్ట్ దిస్ క్యాపిటల్ ఫండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. మళ్ళీ ఎక్కడికి వచ్చారు, అయిపోయిందండి బ్యాలెన్స్ షీట్ ఇంతవరకు చెప్పేశారు. అంతవరకు క్లోజ్ అయినాక ఇప్పుడు ఏమంటున్నారంటే మనం ముందు నేర్చుకున్నామే బ్యాలెన్స్ షీట్ కన్నా ముందు రిసిప్ట్, పేమెంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ డిఫరెన్సెస్ ఏమిటి అంటే ఇంకా చూడండి లైన్ ఒక్కొక్కటి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇట్ ఈస్ ఏ సమ్మరైజ్డ్ క్యాష్ బుక్. ఇది ఇట్ క్లోజ్లీ రిజెంబుల్స్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ఎ ట్రేడింగ్ కన్సర్న్. ఏదైనా కొత్త పాయింట్ ఏదైనా నుంచి చూద్దాం. నేను చెప్పినవే కనబడుతున్నాయి. రిసిప్ట్స్ ఆర్ డెబిటెడ్ ఆర్ పేమెంట్స్ ఆర్ క్రెడిటెడ్. ఇన్కమ్స్ ఆర్ క్రెడిటెడ్ ఆర్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ డెబిటెడ్. Transactions are recorded on cash basis. ఇది accrual basis, right? Amounts related to previous period or future period may remain included. Outstanding amount for current year is excluded. Outstanding అంటే రావాల్సి ఉన్నవి కానీ పే చేయాల్సి ఎందుకు తీసుకుంటామేంది, తీసుకోంగా. Transactions are recorded on accrual basis. All amounts not related to the current period are excluded. Outstanding amounts of current period are added. It records both capital and revenue transactions. It records revenue transactions only. It serves the purpose of a real account. It serves the purpose of nominal account. It starts with opening cash and bank balances and ends with closing cash bank balances. It does not record such balances. Rather, its final balance shows a surplus or a deficit for the period. It does not record notional loss or non-cash expenses like bad debts, depreciation. ఏంటి చూడండి, నోషనల్ లాస్, నోషనల్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి అంటే రానటువంటి లాభాలు ఏవైనా ఉంటే గనక వాటిని ట్రీట్ చేయకూడదు. అంటే వస్తాయేమో అనుకున్నాయి కాదండి, ఖచ్చితంగా వచ్చి తీరితేనే లేదా ఖచ్చితంగా జరిగి తీరితేనే రాయాలి. ఇట్ కన్సిడర్స్ ఆల్ సచ్ ఎక్స్పెన్సెస్ for matching against revenues. Okay. Its closing balance is carried forward to the same account of the next accounting period. Its closing balance is transferred to capital fund or general fund or accumulated fund in the same period's balance sheet. It helps to prepare an income and expenditure account. It helps to prepare a balance sheet. Next, fund asset accounting and its పెక్యులరిటీస్ అనమాట. అంటే వీటి యొక్క ఇంపార్టెంట్ ఏంటి అని చెప్తున్నాడు. ఫాలోయింగ్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ సమ్ ఫండ్స్ విచ్ ఆర్ జనరల్లీ మెయింటైన్డ్ బై నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. జనరల్ గా మనకు కనిపించేవి ఇవి: క్యాపిటల్ ఫండ్, స్పెషల్ ఫండ్. ఓకే, క్యాపిటల్ ఫండ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జనరల్ ఫండ్ ఆర్ అక్యుములేటెడ్ ఫండ్. It is actually the capital of a non-profit concern. It may be found out as the excess of assets over liabilities, usually surplus or deficit. During a period is added with or deducted from it. A portion of capitalized incomes like donations may be added with it. ఓకే, ఇవన్నీ కూడా నేను మీకు సమ్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేస్తానండి. ఇక మనం సమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో 13th 14th ప్రాబ్లమ్స్ మనం కవర్ చేద్దాము. ఇక్కడితో మనం క్లాస్ లెంగ్త్ అవుతుంది కదా, క్లోజ్ చేసేద్దాం.